దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో. ఇక్కడ బైక్ దిగి అటు ఇటు తిరుగుతున్నాడే, ఇతని పేరు వివేక్. ఎందుకు మనోడు ఇలా తిరుగుతున్నాడని అనుకుంటున్నారా? తను లవ్వర్గా ఫీల్ అయ్యే ఒక అమ్మాయి కోసం వెయిటింగ్ చేస్తున్నాడండి. వివేక్ని అక్కడ దించి కొంచెం దూరంగా అటు ఇటు చూస్తూ అమాయకంగా చూస్తున్నాడే, ఇతని పేరు ధీరజ్. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండోయ్. మరి టీ తాగుతూ ఇక్కడ కూర్చున్న వీళ్ళెవరని అనుకుంటున్నారా? ఆ కథ ఏందో మీరే చూడండి. ఆ పని తెచ్చడానికి అన్న వస్తుండు. అప్పటిదాకా మూసుకొని కూర్చో. ఆ రోజు మిస్ అయ్యావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఇక్కడ మనోడిని బాగా భయపెడుతున్న ఇతని పేరు లడ్డు. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే, మన వాళ్ళు వెళ్ళక ఒకరోజు గుడికి వెళ్ళారండి. వెళ్ళిన ఒక్కరోజు ఏం జరిగిందో చూడండి. మీ చెల్లెంత బాగుందిరా. చెల్లా నాకా? దీని అమ్మ జీవితం. పోయే కాలం దగ్గరికి వస్తే ఫ్రెండ్స్ అందరూ బామ్మ వదులవుతారా? నా లైఫ్ని టచ్ చేస్తూ, నా హార్ట్ని టచ్ చేస్తూ, నా లైఫ్లో మరో కొత్త టైం టేబుల్ స్టార్ట్ అయిందిరా.
Girl, you're my chamakachalo. Where you go, girl, I'm gonna follow. What you want, girl, just let me know. You could be my chamakachalo. Shawty, I'm gonna get ya. You know I'm gonna get ya. You know I'll even let you be my chamakachalo. అబ్బబ్బబ్బబ్బా పిచ్చెక్కిచ్చేస్తుందిరా. రే చోటు, ఈ రోజుల్లో అమ్మాయిలందరూ తమ అందాలని స్కార్ఫ్లో దాచేస్తున్నారా. ఎవడ్రా నువ్వు? Stop there and see there. ఏంట్రా ఎంట్రీ, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నీలాంటి వాణ్ణి తుక్కు రెగ్గొట్టాడు హీరో అయితే నేనే హీరోని. పంచులు బాగానే పేలుస్తున్నావు. ఇంతకీ ఎవడిపోయి నువ్వు? అందంగా ఉండే ప్రతి అమ్మాయిలో వచ్చేసి ఫాలోడ్ ఒకడు ఉంటాడు, వాడే మిస్టర్ లవర్. అబ్బచ్చా, ఫేస్ ఒకసారి ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మా. అన్నా అన్నా, అమ్మాయి పారిపోయిందే. హే స్టాప్ దేర్. నో యాక్షన్, ఓన్లీ డైలాగ్స్. మన సినిమాలు చూసి నేర్చుకోండిరా. అన్నా, నువ్వు కూడా డైలాగ్ చెప్పే, కొడుకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఏం డైలాగ్ చెప్పాలరా బై? అదే అన్న, దూకుట్లో మహేష్ డైలాగ్ చెప్పేసి. అదేం డైలాగ్ రా బై? నేను చెప్తాను చూడు. అభి ఓ సాలే, ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయ్యి అది మర్చిపోయేలోపు తెరా గేమ్ కల్లా సాలా. అన్నా ఏం చెప్పావే, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. రేయ్ రేయ్, నీకేమైనా మెమరీ లాస్ సారా? వీడు చాలా ఎక్కువ వేస్తుంది, వేసేద్దాం. అరే, నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? బొక్కగా ఉన్నావు, ఎందుకురా నకరాలు చేస్తున్నావు? రేయ్, బలంగా ఉన్నా కదని బల్బెక్కి మాట్లాడితే ఒక్కొక్కడి బల్బులు పగిలిపోతాయి. అరే, ఊరుకునే కొద్ది డైలాగ్ మీద డైలాగ్ కొడుతున్నావు. ఇంకొకసారి డైలాగ్ కొట్టావంటే నేనే కుమ్మేస్తా. ఏమైందిరా? ఒక్క నిమిషం.
పోరా పో, పోయి కాలం దగ్గరికి వచ్చింది పో. ఆ రోజు అమ్మాయిలు ఎవరని తిరిగావు, ఇప్పుడు ఇంకో అమ్మాయి వెనకాల పడుతున్నావేంట్రా? అదే ఎరా, రోజు ఆఫ్టర్నూన్ లేసేవాడివి కాదు, ఈ మధ్యన మార్నింగే లేస్తున్నావు. వేర్ గోయింగ్? ఈరోజు స్వాతికి ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నారా? ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పు చెప్పు. చెప్పనా? నీ అబ్బా, వెళ్ళరా వెళ్ళు. నా మీద నీళ్ళు కొట్టావు కదా, అది నీ మీద ప్యాన్ నీళ్ళు కొడుతుంది. హాయ్. హాయ్. ఏంటి ఈరోజు ఇంత స్పెషల్గా కనిపిస్తున్నావు? అవునా, థ్యాంక్స్. ఇదంతా నీకోసమే. నీకొక విషయం చెప్పాలి. చెప్పు. ఇది చెప్పడానికి నేను చాలా ఆలోచించాను, కానీ ఫైనల్గా నువ్వే నా కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. నో, నెవర్. నాకు ఆల్రెడీ మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంతే మ్యారేజ్. ఏంటి, మీ బావతో మ్యారేజా? మరి ఇన్ని రోజులు కలిసి తిరిగావు, నేనంటే ఇష్టం లేదా? లేదు, నీకంటే మా బావే బెటర్. అందుగురించే మా బావని పెళ్లి చేసుకుంటా. అదేంటి, నేను చూసావు, నవ్వుతే నవ్వావు, గిఫ్ట్ ఇస్తే తీసుకున్నావు, నాతో కాఫీలకి సినిమాలకి వచ్చావు, అంతా నేనంటే ఇష్టం లేకుండా చేసావా? అవును, నువ్వు మా బావ కన్నా బెటర్ కాదని తెలుసుకుందామని నీతో తిరిగాను. నీపై నేను చాలానే ఆశలు పెట్టుకున్నాను. ఏదేమైనా సరే నన్ను ప్రేమించాల్సిందే. నీకేమైనా పిచ్చా? నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. నువ్వు ఇలా చేసావంటే హెరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వెళ్ళిపోవే వెళ్ళిపోవే, నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే, నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే, నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే, మళ్ళీ రాకికా నా మనసులోని సంతకాలు, గుర్తుకొచ్చే జ్ఞాపకాలు, దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే. ఏమైంది వీడికి? కాలిపోయిన బల్బులా తయారయ్యాడు.
వీడేంటి డోర్ క్లోజ్ చేసుకున్నాడు? కొంప తీసి ఏమన్నా చేసుకుంటాడా? అబ్బా, ఏమన్నా చేసుకుంటావు అనుకున్నాను కదరా. ఏమైందిరా అలా ఉన్నావు? స్వాతికి ప్రపోజ్ చేస్తానన్నావు, చేసావా? చేశానురా. ఏమైందిరా? ఇన్ని రోజులు తన వెనకాల తిప్పించుకొని వాళ్ళ బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిందంటుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడికి జరిగేదిరా, ఎందుకంత ఫీల్ అవుతావు? లైట్ తీసుకో. లేదురా, తన కోసం ఎన్ని చేశాను, నన్నే కాదనిద్దా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకోసారి ట్రై చేస్తా. లవ్ చేసింది, పోతే చంపేస్తా. చంపేస్తావా? అనవసరంగా తన లైఫ్ నీ లైఫ్ పాడు చేసుకో. తను కాకపోతే ఇంకో అమ్మాయి. బయటికి వెళ్ళి చూడరా ఎంత కలరింగ్ ఉందో. ఎవరో ఒకరిని ట్రై చేయి, తప్పక సక్సెస్ అవుతావు. పిచ్చి ఆలోచనలు వదిలేసి పడుకో. నీకంటే మా బాబాయ్ పెట్టారు, అందు గురించి మా బాబాని పెళ్లి చేస్తున్నా. నువ్వు ఇలా చేశావంటే అరెస్ట్ చేస్తున్నామని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నిన్నే ప్రేమించా కాదని అన్నావే, నా హృదయాన్ని కాల్చి వెళ్ళిపోతున్నావా? పాడు చేసుకోకు. బయటికి వెళ్ళి చూడరా ఎంత కలరింగ్ ఉందో. ఎవరో ఒకరిని ట్రై చేయి, తప్పక సక్సెస్ అవుతావు. సరే, ఆ అమ్మాయిని వదిలేసావు, ఇంకో అమ్మాయి చూసుకుందాం అనుకున్నావు. నా చెల్లె దొరికిందారా? ఏంటి, మీ చెల్లా? అయ్యిందేదో అయ్యింది. ఇంకొకసారి నా చెల్లెలు జోలికి వస్తే చంపేస్తా. అన్నయ్య,
చెప్పు ప్రియా. నీకో విషయం చెప్పాలన్నయ్య. హా, చెప్పు. నువ్వే ఇంట్లో అమ్మా నాన్న ఒప్పించాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. ఎవడాడు? అతను లేకపోతే నేను ఉండలేనన్నయ్య. ఒకసారి నువ్వు వెళ్ళి అతను కలిసిరా. సరే సరే, ఎక్కడ కలవాలో కనుక్కో, కలిసి వస్తా. థ్యాంక్స్ అన్నయ్య. అన్నా బావ సాఫ్ట్వేర్ అనుకుంటానే. నువ్వేనా? వాడే. అసలే ఒక అమ్మాయిని వదిలేసుకున్నా, మళ్ళీ ఇంకో అమ్మాయినా? నో ఛాన్స్. రేయ్, నీ చేతే బావా అనిపించుకొని నా దగ్గరికి రప్పిస్తా. తుదినమ్మ జీవితం. అందమైన చెల్లెలున్న ప్రతి అన్న పరిస్థితి ఇంతే. ఇష్టం లేనప్పుడేమో కొట్టి రమ్మంది, ఇష్టమైనప్పుడేమో కలిసి రమ్మంది. సరే సరే, ఇంతకు అమ్మాయి సంగతి ఏమైంది? ఏమైందేంట్రా? గల్లీ గల్లీ తిరిగానే, నైట్ అంతా సెల్లో ఒకటే బ్యాటింగే, పార్కుల్లో డైలీ కస్టమర్స్ మేమే, ఐమాక్స్ లో ఎన్నో సినిమా చూసామే, నా ఐఫోన్ కి ఐప్యాడ్ కి వాల్పేపర్ పెడతానే, నా జీమెయిల్ కి ఫేస్బుక్ కి పాస్వర్డ్ తేలే, తర్వాత మీటింగ్ లో నోటు దూరం చేసిందే, తన బావతో పెళ్లి ఫిక్స్ అయిందంటూ సూపులా ఉందే. అంత సీన్ లేదురా రే. యాక్చువల్ గా నేను ఆ అమ్మాయిని చంపదామని వెళ్తున్నాను, ఈ లోపు కత్తి లాంటి ఫిగర్ ఎదురైందిరా మా. ఇంకేముంది, ఆన్ ద స్పాట్ అదే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయా. అందుకే మావా నువ్వు మిస్టర్ లవర్, యు ఆర్ మిస్టర్ లవర్, లవ్ ఫెయిల్యూర్స్ అందరికీ నువ్వేగా ఓ గాడ్ ఫాదర్. మిస్టర్ లవర్, నువ్వే మిస్టర్ లవర్, వై దిస్ కొలవరి మా లవ్ యాంథమ్, నువ్వేగా మా లవ్ టీచర్. ఫస్ట్ వీక్ అంతా బాగానే ఫాలో చేసా, పిచ్చోడనుకుందే చీకుటి బొమ్మందే. నెక్స్ట్ వీక్ అంతా తన ఇంటి చుట్టూ తిరిగా, తన అన్నకు చెప్పిందే, ఫుల్ గా కుమ్మించిందే, పట్టు వదలని విక్రమార్కుడిల తనకే ట్రై చేసా, చేసింగ్ అయినా ఫైటింగ్ అయినా రెడీ అయిపోయా. 2 days నన్ను చూసి చిరునవ్వే నవ్విందే, ఫైనల్ గా వచ్చి తనకు తానుగా ఐ లవ్ యు అందే. నువ్వు అందుకే మిస్టర్ లవర్, యు ఆర్ మిస్టర్ లవర్, సక్సెస్ఫుల్ గా లవ్ లో హిట్
ఎంతైనా